ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వివాళ మా మధ్య ఉంటే ఏం చేసేదానివో బాగి కూడా అదే చేస్తున్నారు. అచ్చం నీలానే పక్క వాళ్ళ కష్టాలను చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది. నువ్వెప్పుడు అడుగుతూ ఉంటావు కదా, నీకు తోడబుట్టిన వాళ్ళుంటే ఎలా ఉండేవారు, ఏం చేస్తుండేవారు అని అడిగేదానివి కదా. నీ చెల్లెలు కూడా అచ్చం నీలాగే ఉందారు. తనని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టే ఉంటుంది. ఆ చిన్న పిల్లల్లో నువ్వు మీ అక్కను చూసుకున్నావని నాకు తెలుసు బాగి. అందుకే నువ్వు వాళ్ళ కష్టాలను తీర్చాలనుకుంటున్నావు. మీ అక్క గురించి నువ్వు పడుతున్న బాధ చూసి మీ అక్క నా ఆరు అని చెప్పే ధైర్యం రోజు రోజుకి చచ్చిపోతుంది. నీకు నీ అక్కని తిరిగి తీసుకురాలేను, కానీ ఆ పిల్లలకి నువ్వు సాయం చేయగలిగావన్న ఆనందాన్ని మాత్రం నీకివ్వగలను బాగి.
కనీసం చూడని కూడా చూడలేదనుకుంటా. అయినా మనిషికి ఎందుకంత చాదస్తాం? అరే, భార్య అడిగిందే, కోరిక తీరుద్దా, ఒక్క సంతకం పెడతా అని కూడా లేదు. జాగింగ్కి వెళ్ళినట్టున్నారు. రాగానే గట్టిగా నిల్చోబెట్టి కడిగేస్తా. వద్దులే, మనిషి ఏ మూడ్లో ఉంటాడో ఏంటో. ఏమిటి బాలిక, నీ పతిదేవుడు పోటీలకు ఒప్పుకున్నాడో లేదోనని ఆలోచించుచుంటివా? అది కూడా ఒక ఆలోచన గుప్తా గారు, కానీ దానికంటే ముందు ఇంకొకటి ఉంది. ఏమిటో అది? ఇప్పుడు మను ఉంది కదా, ఎందుకు భాగి కాంపిటీషన్ వెళ్ళడానికి సపోర్ట్ చేసింది? ఆ ఆలోచన మాత్రం నా మైండ్ లో నుంచి పోవట్లేదు గుప్తా గారు. అంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానంటారా? మను క్యాజువల్ గానే చెప్పిందా? ఏంటో గుప్తా గారు, ఆయన సైన్ పెట్టారో లేదో తెలియట్లేదు. మనో చూస్తేనేమో సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. కాసేపు వేచి ఉండుము, తమరి అన్ని ప్రశ్నలకు సమాధానములు దొరుకును. అవునా? మరింకో డౌట్ ఉంది నాకు. మరొక సందేహమా? సంధింపుము. ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, అసలు ఆయన ప్రాబ్లం ఏంటి? భాగ్యతో కలిసి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చు కదా. భాగ్య ఆ కాంపిటీషన్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, ఎందుకు విన్ అవ్వాలనుకుంటుందో చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకు అలా ఉంటున్నారు? బాలిక, ఇదే ఆవేశము నీ పతిదేవునిపై ప్రదర్శించినచో ప్రమాదము. అది కాదు గుప్తా గారు, భాగ్య డబ్బులు అడిగింది ఎందుకు? ఆ పిల్లల కోసమే కదా, అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నీ మాటలో న్యాయమున్నది బాలిక, కానీ నీ ఆవేశమును తగ్గింపుము. బాలిక, తమరి ప్రతి ఒక్క సందేహమునకు సమాధానము నీ సహోదరియే చెప్పును. కరెక్టే గుప్తా గారు, అన్నింటికి భాగ్యే సమాధానం చెప్పాలి. ఆహా, ఏం టైమింగు! కరెక్ట్ టైం కి భాగ్య వచ్చింది. అడిగేస్తా. బాలిక, భాగ్య భాగ్య. అక్క, ఏంటక్క ఇంత పొద్దునే వచ్చారు? అంతా ఓకేనా? అంతా ఓకేలే, కానీ ముందే చెప్పు, ఆయన ఫామ్ మీద సైన్ చేశారా లేదా? లేదక్క, చేయలేదు. పొద్దునే నేను లేచేసరికి నా పక్కన కూర్చొని సైన్ చేసి నీకోసమే చేసేసాను అని రొమాంటిక్ గా చెప్తారనుకున్నానక్క. అవన్నీ కల్లోనే కాని నిజంగా జరగవని అర్థమైపోయిందక్క. అంటే ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ కి వెళ్ళట్లేదా? లేదక్క.